ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టారు మీరు. అవును. అట్లాంటిది ఇంత పెద్ద బిగ్ డ్రీమ్ అసలు ఎట్లా కలగన్నారు? ఎట్లా అచీవ్ చేశారు? సో, అప్ టు ఫిఫ్త్ క్లాస్ నేను మా ఊర్లో చదువుకున్నాను. ఓకే. ప్రైమరీ స్కూల్. దెన్ అక్కడి నుండి ఇంకా గవర్నమెంట్ ఎంట్రన్స్ రాసి సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో నాకు అడ్మిషన్ రావడం. తాడ్వాయి అని మా విలేజ్ నుండి ఒక 50, 60 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. సో, హాస్టల్‌లోనే అడ్మిషన్ తీసేసుకున్నాం. అక్కడే ఉన్నాము. సో, ఇనిషియల్‌గా కొంచెం కష్టంగానే ఉండేది హాస్టల్‌లో ఉండడం. అయినప్పటికీ లైక్ అప్పటి వరకు నేను తెలుగు మీడియం, దాని తర్వాత మళ్ళీ సడెన్‌గా ఇంగ్లీష్ మీడియం. అంత చిన్న ఏజ్‌లో అంత అర్థం కూడా కాదు. అవును. బట్ స్లోగా ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాము. ఏదో ఒకటి ఖచ్చితంగా మనం అనుకున్న డ్రీమ్ అంటే చిన్నప్పుడు నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ ఉండేది. ఓకే. సో, లైఫ్‌లో అదే అని కాదు, ఏదైనా సాధించాలన్నా ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే. అవును. అది ఎంతైనా. అవును. సో, అక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక 2, 3 ఇయర్స్ తర్వాత నేను గూడా గేమ్స్‌లో బాగా యాక్టివ్ అవ్వడం. అన్ని హ్మ్. గేమ్స్ ఆడుతూ హ్మ్. ప్రతి ఒక్కటి. సో, అట్లా నేను స్పోర్ట్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేదాన్ని. ఓకే. నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మన ఈ సోషల్ వెల్ఫేర్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకి స్టేట్ గూడా డివైడ్ అవ్వలేదు అవును. అవును. అప్పటికి. ఉమ్మడి సో, ఆంధ్రప్రదేశ్ హ్మ్. సో, మనకు ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన సెక్రటరీగా ఇన్‌చార్జ్ తీసుకొని స్కూల్స్‌కి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌కి హ్మ్. ఆహ్, ఒక కొత్తగా ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలి. పిల్లల్లో వాళ్ళలో ఆల్రెడీ ఉంటుంది ధైర్యం కానీ, ఆ కాన్ఫిడెన్స్ గానీ, వాళ్ళు చెయ్యగలరు. అండ్ ఊర్లల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి నేచురల్‌గానే ఆ స్ట్రెంత్ ఉంటుంది. యెస్. ఆ స్ట్రెంత్ వాళ్ళలో ఉంది అనేది వాళ్ళకి చూపించడానికి ఎట్లా చూపించాలి అని ఇట్లా రాక్ క్లైంబింగ్ అనే ఇనిషియేటివ్‌తోని స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. ఓకే. స్పోర్ట్స్ నార్మల్‌గా ఒలింపిక్స్, స్పోర్ట్స్ మీట్స్ అట్లాంటివి పెడుతుంటారు. అది రెగ్యులర్‌గా జరిగేది. హ్మ్. సంథింగ్ ఏదన్నా కొత్తగా చేయాలి అని చెప్పి రాక్ క్లైంబింగ్, ఎవరెస్ట్ అనేది అసలు ప్లాన్‌లో లేదు. ఓకే. రాక్ అసలు క్లైంబింగ్‌తో మనకు జీరో. దాని మీద నాలెడ్జ్ జీరో. నాకు నాలెడ్జ్ లేదు. అసలు మేము ఈవెన్ ప్రవీణ్ సార్ స్టార్ట్ చేసినప్పుడు గూడా ఎవరెస్ట్ అనేది ప్లాన్ తర్వాత వచ్చింది. ఓకే. ఇనీషియల్‌గా ఒక కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేద్దామని రాక్ క్లైంబింగ్‌తో స్టార్ట్ చేశారు. భువనగిరిలో రాక్ క్లైంబింగ్ కోర్స్ పెట్టారు. ఓకే. సో, స్కూల్స్‌లో సెలక్షన్స్ అన్ని స్కూల్స్‌లో దాదాపు 300 స్కూల్స్ వరకు ఉండే అప్పుడు. హ్మ్. అన్ని స్కూల్స్‌లో పిల్లల్ని సెలెక్ట్ చేసి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసి పంపించారు. అందులో మా స్కూల్ నుండి నేను నైన్త్ క్లాస్‌లో ఉండే నన్ను సెలెక్ట్ చేసి పంపించారు. ఓకే. సో, అట్లా స్టార్ట్ అయింది. అంటే ఆబ్వియస్‌లీ నన్ను అడిగారు స్కూల్‌లో. మా టీచర్స్ వచ్చి అడిగారు. అంటే రాక్ క్లైంబింగ్ అంటే తెలుసా? అంటే నాకు తెలియదు. ఓకే. నాకసలు ఐడియా గూడా లేదు. అసలు రాక్ క్లైంబింగ్ ఏంటి? మౌంటనీరింగ్ ఏంటి? ఏం తెలియదు. హ్మ్. తెలియదు మేడం అంటే కొండలెక్కడం అన్నారు. సో, అప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా నేను ఆలోచించిందేంటంటే కొండలెక్కడం అంటే నేను పుట్టి పెరిగిందే కొండల్లో. కొండల్లో. సో, హ్మ్. ఓకే. అట్లే ఉంటుందేమో అని చెప్పి నేను ఓకే. ఐ సెడ్ ఓకే. ఓకే మ్యామ్ నేనెళ్తాను అని చెప్పేసి అనంగా మళ్ళీ మా ఫాదర్‌ని, అమ్మని, నాన్నని ఇద్దరిని పిలిచి అడిగారు. ఓకే. ఇట్లా ఎళ్తున్నారు అని సైన్ తీసుకున్నారు. అంటే ఏమన్నా అయినా ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగినా అది మా బాధ్యత. మా ఇష్టపూర్వకంగా మేము పంపిస్తున్నాం అని. ఓకే. సో, మా నాన్న ఒక మాట గూడా ఏం అడగకుండా ఆహ్, చాలా సపోర్టివ్‌గా హ్మ్. తీసుకెళ్ళండి అని చెప్పి సైన్ చేసి ఫస్ట్ నన్నడిగారు. "నీకు ఇంట్రెస్ట్ ఉందా?" అని. ఓకే. యెస్ నేను చెప్పాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఓకే. సో, అంటే అంత సపోర్ట్ గూడా ఓకే. రాక్ క్లైంబింగ్ వరకి సపోర్ట్ చేశారు బావుంది. బట్ తర్వాత గూడా అంతే సపోర్ట్ దక్కడం నా అదృష్టం పేరెంట్స్ నుండి. సో, అంత చిన్న ఏజ్‌లో చిన్న ఏజ్ గదా! ఇప్పుడు ఆడుతూ, పాడుతూ తిరిగే వయసప్పుడు మీది. హ్మ్. 13 ఇయర్స్ అంటే ఇట్స్ చాలా చిన్న వయసు. అవును. అట్లాంటిది మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటది. అవును. ఎంతసేపు ఆడుకుందాము, ఏదో చిట్ చాటింగ్ ఏదో ఉంటది తప్ప, మీరు ఇంత అచీవ్ జేయాలి అంత కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది మీకు? సో, మేబీ ఒకటి జెనెటిక్ అనుకుంటాను. అంటే మా పేరెంట్స్ గూడా అట్లే అంటే అంత ఉంటారు. క్రమశిక్షణగా అవును. ఏదో సిస్టమాటిక్‌గా ఉంటది ఇప్పుడు. అవును. ఒకటి అనుకున్నాము అనంటే రేపు మార్నింగ్ లేచి మీ ఎక్సర్‌సైజెస్ గానివ్వండి, యాహ్! మీ వార్మ్ అప్స్ గానివ్వండి, అట్లాంటియన్నీ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అవును. ఇదంతా స్టార్ట్ అయింది మొత్తం వెల్‌ఫేర్ హాస్టల్‌లోనేనా అండి? అవును. ఓకే. సో, అక్కడే అంటే మాకు ఇదంతా సాధ్యం అంటే ఎట్లా అంటే ఇంట్రెస్ట్ అనేది గావచ్చు, ఇంత ప్యాషన్ ఇంత చిన్న ఏజ్‌లో అని అంటున్నారు గదా! సో, ఒకటి సిస్టమాటిక్ వే అనేది మాకు స్కూల్లోనే ఉంటుంది. మార్నింగ్ పొద్దున్నే లేచి ఫిజికల్ ఫిట్‌నెస్ చేయడము, దాని తర్వాత టైమ్ టు స్కూల్ క్లాసెస్, మళ్ళీ ఈవినింగ్ అగైన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్. సో, రెగ్యులర్ ఒక టైమ్ టేబుల్ అదే ఫిక్స్ అయి ఉంటుంది. హ్మ్. ఒకటి. రెండోది అంత ఇంట్రెస్ట్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాక్టివిటీ గురించి ఏదైతే నాకొచ్చిన ఆపర్చునిటీ ఉందో దాని గురించి తెలీదు. జీరో నాలెడ్జ్. ఓకే. బట్ నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేనది యూజ్ చేసుకోవాలి. నేను వదులుకోవద్దు అనేది మాత్రం ఐయామ్ వెరీ మచ్ క్లియర్. ఓకే. ఆ! నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను వదులుకోవద్దు. హ్మ్. అందులో స్పోర్ట్స్‌లో బాగా యాక్టివ్ గాబట్టి, ఇది గూడా రిలేటెడ్ గాబట్టి నేను యాక్సెప్టెడ్. నేనెళ్ళాలి, నేను చేస్తాను అని.